సార్ ఇండియన్ స్టూడెంట్స్ ముఖ్యంగా ఎంబీఏ లేకపోతే ఏవియేషన్ కావచ్చు, లేకపోతే ఇంజినీరింగ్ కావచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ లాంటి కోర్సులను గల్ఫ్ దేశాలైనటువంటి యూఏఈ, సౌదీ అరేబియాలో కూడా చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యుద్ధ నేపథ్యం, ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో విద్యా పరిస్థితులు అక్కడ ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? భారతీయులపైన ఈ ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు కొద్దిగా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే గనక, మన ఇండియన్స్ ఈ యొక్క ఈస్టర్న్ యూరోప్‌లో గూడా బాగా మంది అంటే ఉక్రెయిన్ ఇట్లాంటి దేశాలలో గూడా ఎంబీబీఏ జేస్తుండే. ఎప్పుడైతే రష్యా, ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఆపరేషన్ గంగా అని జెప్పేసేసి అక్కడున్న స్టూడెంట్స్ అందరిని ఇక్కడికి తీసుకొచ్చాం. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ గూడా మనకి గల్ఫ్ దేశాలలో, ఈ ప్రాంతాలలో ఎవరైతే నర్సింగ్ ఎక్కువగా జేస్తున్నారో వాళ్ళని తీసుకురావడానికి మన ప్రభుత్వం వివిధ విధాలుగా అంటే తీసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్‌లో అంటే ఈ ఇయర్ గాని, నెక్స్ట్ ఇయర్ గాని అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్‌లో డౌన్ ద లైన్ మళ్ళీ 4, 5 ఇయర్స్ తర్వాత పరిస్థితులు నార్మలైజ్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ అంటే మళ్ళీ నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. లేదా వేరే ఆల్టర్‌నేటివ్ ఆప్షన్ చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది.